డ్రగ్స్ మీద మీకు అందరికి తెలుసు ఎన్డీపీఎస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. ఇది ఒక డ్రకోనియల్ లా. ఈ చట్టం ఎంత కఠినతరమైన చట్టం అంటే, ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు మామూలుగా మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మామూలుగా చట్టం ఏం నమ్ముతుందంటే, ప్రతి ఒక్కరు కూడా అమాయకుడు, పోలీసు వాడు అమాయకుడు కాదు, వాడు నేరం చేసేది మేము నిరూపించాలి. అంటే ముందు చట్టం అనుకోవడం ఏంటంటే వీడు నేరం చేయలేదని భావించి ఉంటుందన్నమాట. జడ్జి వీడు నేరం చేయలేదని భావించి తర్వాత బర్న్ ఆఫ్ ప్రూఫ్ అనేది పోలీస్ మీద ఉంటుంది. ఎన్డీపీఎస్ యాక్ట్లో అలా కాదు. మీరు మీరు ఈ నేరం చేశారు అని జడ్జి భావిస్తాడు, చేయలేదని మీరు నిరూపించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని యాక్ట్సే ఇట్లా ఉంటాయి. అదేవిధంగా ఈ డ్రకోనియల్ లాస్ ఎలా ఉంటాయంటే, మామూలుగా ప్రతి దాంట్లో 90 రోజులకి బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ 180 డేస్ వరకు బెయిల్ దొరకదు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అని ఒకటి ఉంది, ప్రివెంటివ్ యాక్ట్. అంటే దీనికి విచారణ అవసరం లేదు. సరే, విచారణ తర్వాత నువ్వు ఒక నేరం చేసావు, రెండో నేరం చేసావు, 2 నేరాలు చేస్తే పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద సంవత్సరంలో లోపల దోసేసేయచ్చు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషన్ ఇట్లా 25 మందిని లోపల దూసేసాం. అందుకే ప్రశాంతంగా ఉన్నాం, నేరం తగ్గింది, క్రైమ్ తగ్గింది. సో అటువంటి దారిలోకి దయచేసి వెళ్ళవద్దు. ఈ మధ్యన చాలా డిస్టర్బింగ్ ఏంటంటే, ఈ డ్రగ్ ఇంట్లో ఇందాక మనం చూసాం, ఒక చిన్న స్కిట్ చూసాం. ఈ డ్రగ్ అనేది అక్వైర్ చేసుకోవడం కష్టం కాబట్టి వీడు ఏం చేస్తున్నాడు, చైన్ స్నాచింగ్ చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, మోటార్ సైకిల్ థెఫ్ట్స్ చేస్తున్నాడు. ఇలాగా ఒక నేరానికి 2-3 నేరాలు కలగలిపి చేసేస్తున్నాడు వీడు సమాజానికి చీడ పురుగు కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇటువంటి పరిస్థితులు ఏరిపారాలనే ఉద్దేశంతో ఈ మధ్యన ఒక పెద్ద ప్రోగ్రాం చేపట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇటువంటి వాళ్ళందరినీ ఏర్పారేయండి, సమాజంలో ఇటువంటి చీడపురుగులు ఉండకూడదు అని చెప్పేసి ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమూలంగా నిర్మూలించేంత వరకు కంకణం కట్టుకోండి అని చెప్పేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో దయచేసి మీరు అటువైపున వాసన కూడా చూడొద్దు. చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి అని ముందు ఒకసారి తెలియజేస్తూ